హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఐ వ్లాగ్స్. ఈ వీడియోలో నేనైతే చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏందో చెప్తా వీసా ఇంటర్వ్యూలా. ఎందుకంటే నాకు చాలామంది మెసేజ్ చేసిర్రు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో, అట్లనే యూట్యూబ్ కామెంట్లో కూడా కొన్ని కామెంట్స్ చూసుకుంటే, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి కొన్ని మిస్టేక్స్ అయితే నాకు అనిపించినాయి. అవి ఏందనేది నేను వాళ్ళకి పర్సనల్గా అక్కడనే చెప్పిన. కొందరికి ఏంటంటే చెప్పలేకపోయినా, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. సో, నేను ఒక వీడియో చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. చాలామంది అయితే మన వీడియోస్‌ని చూస్తుర్రు గానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఇక మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్‌ల ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని చూడండి. అట్లనే లైక్ కూడా చేయండి నచ్చితే గిట్లా. ఇక నేను చెప్పాలనుకున్న ఫస్ట్ మిస్టేక్ ఏందంటే మిస్ మ్యాచ్. అంటే మ్యాచింగ్‌గా ఉండకపోవడం. ఎట్లా అంటే ఇప్పుడు మీరు యూఎస్‌లో ఒక కోర్స్‌కి అప్లై చేసిర్రు కదా! ఇంటర్వ్యూలో ఏందంటే ఆ కోర్స్ గురించే చెప్పాలి. అంటే మీకు ప్రీవియస్‌గా ఉన్న వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆ కోర్స్‌కి రిలేటెడ్‌గానే చెప్పాలి. ఎట్లా అంటే నాకు ఆ కోర్స్ నేర్చుకున్నా, నాకు ఈ కోర్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు ఈ నేర్చుకునే ప్రాసెస్‌లో ఇంకెక్కువ నేర్చుకోవాలనిపించింది, తెలుసుకోవాలనిపించింది. అందుకే ఈ కోర్స్ చేయాలనుకుంటున్నా. అందుకే ఈ ఈ యూనివర్సిటీలో ఈ కోర్స్‌కి అప్లై చేసిన అన్నట్టుగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ఐటీకి అప్లై చేసిర్రనుకోండి. అండ్ మీకు ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ గురించి అడిగితే మీరు సంథింగ్ డిఫరెంట్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పిర్రనుకోండి. అక్కడ మిస్ మ్యాచ్ అయితది. సో, మీరేందంటే ఈ 2 కొంచెం మ్యాచింగ్ ఉండేటట్టు చూసుకోండి. కొంతమంది ఏందంటే ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు గూడా ఉంటారు. వాళ్ళేం చెప్పాలంటే ఈ మాస్టర్స్‌లో పెట్టుకున్న కోర్స్ ఉంది గదా! దానికి సంబంధించిన కోర్స్ గానీ, దానికి సంబంధించిన ఇంటర్న్‌షిప్ చేసినట్టు, లేకపోతే కొన్ని కోర్సులు గానీ, లేకపోతే మన స్కిల్స్ గానీ, దానికి రిలేటెడ్‌వి నేర్చుకున్నాము ఈ గ్యాప్‌లో అన్నట్టుగానే జెప్పాలి. ఎందుకంటే ఈ 2 మిస్ మ్యాచ్ అయినాయనుకోండి, ఇంటర్వ్యూయర్‌కి ఏందంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అయితాడు. అంటే కన్‌ఫ్యూజ్ అంటే సంథింగ్ ఇది ఫేక్ లాగా అనుకుంటాడన్నట్టు. సో, అప్పుడేందంటే రిజెక్ట్ చేసే ఛాన్సులు ఎక్కువుంటాయి. సో, అదొకటి జూసుకోవాలి. మెయిన్ ఏందంటే మనం ఏదైతే జెప్తామో అది కంప్లీట్ మన మాస్టర్స్‌లో పెట్టుకున్న కోర్స్‌కి రిలేటెడే ఉండాలి. ఇక నేను చెప్పబోయే రెండో మిస్టేక్ ఏందంటే, సీక్వెన్షియల్ క్వెషన్స్ రాకుండా ఉండాలి. ఇదెట్లా అంటే ఇంటర్వ్యూయర్ ఒకవేళ మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగిండనుకోండి, అది ఒక టాపిక్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ గానీ, లేకపోతే మీ కోర్స్ గురించి గానీ, మీ యూనివర్సిటీ గురించి గానీ, ఒక క్వెషన్ అడిగిండనుకోండి, మీరు చెప్పబోయే ఆన్సర్ ఎట్లుండాలంటే, ఆ క్వెషన్‌కి కంప్లీట్ ఆన్సరు ఒక 3 సెంటెన్స్‌లల్లా ఎండ్ జేసేయాలి. మీరు చెప్పబోయే ఆన్సరు ఆ ఆన్సర్‌కి సీక్వెన్షియల్‌గా ఇంకో క్వెషన్ అడిగేటట్టు ఉండకూడదన్నట్టు. ఇక దీనికొక ఎగ్జాంపుల్ గూడా నేను జెప్తా. ఎట్లా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూయర్ నిన్ను డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని అన్నాడనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా జెప్తారంటే, యెస్ ఆఫీసర్ ఐ హావ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. ఐ యూజ్డ్ టు సాల్వ్ సమ్ టికెట్స్ విచ్ వర్ రేస్డ్ బై ద క్లయింట్స్ అని అన్నాడనుకోండి. నెక్స్ట్ ఏం అడుగుతాడు? వాట్ కైండ్ ఆఫ్ టికెట్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరేం చెప్తారు? సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ దే ఫేస్. ఐ యూజ్డ్ టు రిజాల్వ్ దెమ్ డిపెండ్స్ ఆన్ ద ప్రియారిటీ అని చెప్పిర్రు. అప్పుడు మళ్ళీ ఏం అడుగుతాడు? వాట్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ యూ యూజ్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ, వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ యూ యూజ్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ. ఇట్లా సీక్వెన్స్‌గా అడుగుకుంటా పోతాడన్నట్టు. సో, నేనేమంటా అంటే ఆ సీక్వెన్షియల్‌గా క్వెషన్స్ అడగకుండా మీరు ఆ అడిగిన టాపిక్‌ని మీరు చెప్పబోయే ఆన్సర్ ఎట్లుండాలంటే, ఆ టాపిక్ అక్కడ ఎండ్ అయిపోవాలి అంతే. దానికి ఇంకో క్వెషన్ అడిగేటట్టు ఉండకూడదనేది అది జూసుకోవాలి మీరు. అంటే మీరు 3 సెంటెన్స్‌లల్ల ఆన్సర్‌ని ఫినిష్ జేయాలి ఎట్లా చేసి. సో, ఆయనకేందంటే ఆ అడిగిన క్వెషన్‌కి కంప్లీట్ ఆన్సర్ జెప్పిండు అన్నట్టు అనిపియాలి. నెక్స్ట్ ఇంకొక టాపిక్‌కెళ్ళిపోతాడు. సో, అది మెయిన్ థింగు చూసుకోండి మీరు. ఆ మిస్టేక్ గూడా చాలామంది జేసిర్రని నేనైతే చాలా మందికి జెప్పినా. సో, మీకు మళ్ళీ ఈ వీడియోలో జెప్తున్నా. సో, ఆ మిస్టేక్ అయితే జేయకండి. ఇక నెంబర్ 3 మిస్టేక్ ఏం జెప్తా అంటే బిజినెస్. బిజినెస్ జేసినా అన్నట్టుగా చెప్పొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎట్లా చెప్తుర్రంటే, మా ఫ్యామిలీకి బిజినెస్ ఉంది. మా ఫ్యామిలీ బిజినెస్‌ని నేను ఇన్ని రోజులు టేక్ కేర్ చేషినా. కాకపోతే నాకిప్పుడు చదువుకోవాలనిపిస్తుంది. అందుకే బిజినెస్ పక్కన పెట్టి నేను స్టడీస్ జేయాలనుకున్నా అని చెప్పిర్రు చాలామంది. సో, బిజినెస్ అనే పదం వాడొద్దని నేను జెప్తా. ఎందుకనంటే సంథింగ్ విచ్ రిలేటెడ్ టు బిజినెస్ అంటే వాళ్ళేమనుకుంటారంటే, బిజినెస్ ఆల్రెడీ ఇక్కడ చేషిండు. ఇప్పుడు యూఎస్‌కి పోయి కూడా బిజినెస్ పెట్టుకుంటాడేమో
అని అనుకుంటారు. అంటే అందరూ అట్లా అనుకుంటారని నేను చెప్పాను కానీ, కొంతమంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళకేందంటే ఆ మైండ్ సెట్ ఉంటది కొంతమంది. కొంతమంది ఎట్లా రిజెక్ట్ చేయాలన్నట్టుగానే చూస్తారు కదా! సో, వాళ్ళకి ఇదొక రీజన్ లాగా దొరుకుతదన్నట్టు. వీళ్ళు ఎట్లా చేసి మళ్ళీ యూఎస్‌కి పోయి బిజినెస్‌ని అక్కడ స్టార్ట్ చేస్తారు. సేమ్ బిజినెస్ అక్కడ ఎక్స్‌పోర్ట్ చేసి ఎన్‌లార్జ్‌మెంట్ చేసుకుంటారేమో అని చెప్పేసి అనుకుంటారు. సో, బిజినెస్ అనే పదం వాడొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కోర్స్ అని చెప్తే బెటరే. కోర్స్ నేర్చుకున్న, స్కిల్స్ ఏదో ఇంప్రూవ్ చేసుకున్నా అని చెప్తే బెటరే గానీ, బిజినెస్ చేసినా అని మాత్రం చెప్పకండి. సరేనా? ఇక నెంబర్ 4 ఏందంటే క్లారిటీ. ఒక్కొక్కసారి ఏందంటే క్లారిటీగా మనకు క్వెషన్ ఇనబడదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంకోసారి అడిగితే ఏమన్నా అనుకుంటాడేమో అని చెప్పేసి కొంతమంది అడగకుండా ఒక క్వెషన్ అడిగితే ఇంకో క్వెషన్ ఆన్సర్ చెప్తా ఉంటారన్నట్టు. సో, ఆ మిస్టేక్ చేయొద్దు మీరు. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ అనేది ఆ గ్లాస్‌కి అటు సైడ్ ఉంటాడు. మనం గ్లాస్‌కి ఇటు సైడ్ ఉంటాం. అప్పుడప్పుడు అంటే క్లారిటీగానే వినబడతది ఆ మైక్‌ల. కానీ అప్పుడప్పుడు ఏందంటే వినబడకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే పొలైట్‌గా అడగాలి. ఏందంటే కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద క్వెషన్ అని అడిగి మనం అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పాలి. అప్పుడప్పుడు ఏమైతదంటే సడెన్‌గా మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ అడుగుతాడు. మనం ప్రిపేర్ కాని క్వెషన్స్ కూడా అడుగుతాడు. అప్పుడు మనకేం చెప్పాలో అర్థం కాదు. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొకసారి క్వెషన్ రిపీట్ చేయమని చెప్పి, ఆ గ్యాప్‌లా చిన్న పాజ్ తీసుకుంటే ఏం కాదు. ఆ పాజ్ గ్యాప్‌లా ఏదో ఒకటి ఆలోచించి అట్లా అని చెప్పేసి ఔట్ ఆఫ్ ద టాపిక్ చెప్పొద్దు. ఆయన అడిగిన టాపిక్కే చెప్పినా కదా! ఫస్ట్ సీక్వెన్స్‌గా అడిగేటట్టు ఉండొద్దని. సో, ఆ అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్‌కి గూడా మీరు ఆ టాపిక్ అయిపోయేటట్టు అక్కడనే సింపుల్‌గా ఆన్సర్ చెప్తే సరిపోతది. ఒక్కొక్కసారి ఏందంటే మనము ఓవర్ ఆన్సర్స్ చెప్తాం. చెప్పాల్సింది కాకుండా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో, అట్లా అయితే చెప్పొద్దు. ఏది అడిగిండో అది చెప్తే సరిపోతది. అట్లనే ఇవి గాకుండా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి గదా! లైక్ దిక్కులు చూడొద్దు అండ్ పొలైట్‌గా మాట్లాడాలి. మంచి డ్రెస్ ఏసుకొని పోవాలి. అంటే ఫార్మల్ డ్రెస్ ఏసుకోపోవాలి. అంటే క్వెషన్ అడిగినప్పుడు పాస్ ఇయ్యకుండా అంటే తొందర తొందరగా చెప్పాలి. ఇక చిన్న చిన్నయి ఇవేందంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇవన్నీ లేకుండా మంచిగా కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతారు. ఇదన్నమాట మన వీడియో. మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నా. సో, నచ్చితేనైతే పక్కా మన వీడియోని లైక్ జేసి, మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంగా మీరు ఇంటర్వ్యూకి పోయేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నా గానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా డౌట్ ఉన్నా గూడా, ఈ వీడియో షేర్ జేయండి. కింద కామెంట్ సెక్షన్‌ల కామెంట్ జేయండి మీ డౌట్ ఏందో. సరేనా మరి? ఉంటా ఇంగ మరి నేను. బాయ్.